హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మన టీచర్స్ వాళ్ళ కొలీగ్స్తో అంటే తోటి టీచర్లతో ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు కదా, వాటికి సంబంధించిన ఒక 300 సెంటెన్సెస్ని ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. టీచర్స్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు కదా, మీకు ఫస్ట్ పీరియడ్ ఏ క్లాస్ ఉంది, యూనిట్ టెస్ట్ ఉందా, క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేశారా, నిన్ను హెడ్ మాస్టర్ సార్ పిలుస్తుండు, ఇలా అంటూ ఉంటాం కదా. ఇలాంటి వాక్యాలన్నీ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ఒక లైకు, మీరు చేసే కామెంట్స్ అనేవి నాకు చాలా సపోర్టింగ్గా ఉంటాయండి. నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంతో పుషింగ్గా ఉంటాయి. సో అందుకే వీడియోని అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఫస్ట్ పీరియడ్ ఏ క్లాస్ ఉంది అని మనం అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి. విచ్ క్లాస్ డూ యూ హ్యావ్ ఫస్ట్ పీరియడ్? విచ్ క్లాస్ డూ యూ హ్యావ్ ఫస్ట్ పీరియడ్? ఈరోజు అటెండెన్స్ ఎవరు తీసుకుంటారు అన్నప్పుడు మనం ఇలా అడుగుతూ ఉంటాము. హూ విల్ టేక్ అటెండెన్స్ టుడే? హూ విల్ టేక్ అటెండెన్స్ టుడే? మీరు ఏ పీరియడ్లో ఫ్రీగా ఉంటారు అని అడిగినప్పుడు మనం ఇలా అంటాం. వాట్ పీరియడ్ ఆర్ యూ ఫ్రీ? వాట్ పీరియడ్ ఆర్ యూ ఫ్రీ? మీరు ఏ పీరియడ్ ఖాళీగా ఉంటారు, ఏ పీరియడ్ ఫ్రీగా ఉంటారు అన్నప్పుడు ఈ వాక్యాన్ని మనం యూజ్ చేస్తాం. నాకు రెండో పీరియడ్ ఫ్రీగా ఉంది, నాకు రెండో పీరియడ్ నేను ఖాళీగా ఉంటాను అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ యామ్ ఫ్రీ ఇన్ ద సెకండ్ పీరియడ్. ఐ యామ్ ఫ్రీ ఇన్ ద సెకండ్ పీరియడ్ అంటే నేను సెకండ్ పీరియడ్లో ఖాళీగా ఉంటాను, ఫ్రీగా ఉంటాను అని. మీరు ఈ క్లాస్ని హ్యాండిల్ చేస్తారా, మీరు ఈ క్లాస్ని మేనేజ్ చేస్తారా అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అడగాలి. డూ యూ హ్యాండిల్ దిస్ క్లాస్? డూ యూ హ్యాండిల్ దిస్ క్లాస్? డూ యూ మేనేజ్ దిస్ క్లాస్? డూ యూ మేనేజ్ దిస్ క్లాస్ అంటే ఈ క్లాస్ని మీరు మేనేజ్ చేస్తారా అని. ఈరోజు మీ క్లాస్ చాలా నాయిసీగా ఉంది, మీ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ చాలా అల్లరి చేస్తున్నారు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. యువర్ క్లాస్ ఈజ్ వెరీ నాయిసీ టుడే. యువర్ క్లాస్ ఈజ్ వెరీ నాయిసీ టుడే అంటే ఈరోజు క్లాసు చాలా శబ్దం చేస్తున్నారు, చాలా అల్లరి చేస్తున్నారు అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. మీకు ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాము. హౌ మెనీ పీరియడ్స్ డూ యూ హ్యావ్? హౌ మెనీ పీరియడ్స్ డూ యూ హ్యావ్? ఈరోజు మీకు ఫస్ట్ పీరియడ్ ఉందా అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అడగాలి. డూ యూ హ్యావ్ ఫస్ట్ పీరియడ్ టుడే? డూ యూ హ్యావ్ ఫస్ట్ పీరియడ్ టుడే? నాకు ఈరోజు ఒక పీరియడ్ ఫ్రీగా ఉంది అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. ఐ హ్యావ్ వన్ ఫ్రీ పీరియడ్ టుడే. ఐ హ్యావ్ వన్ ఫ్రీ పీరియడ్ టుడే. ఈరోజు క్లాస్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అడగాలి. హౌ వాజ్ ద క్లాస్ టుడే? హౌ వాజ్ ద క్లాస్ టుడే? పిల్లలు బాగా విన్నారా అని అడుగుతూ ఉంటాంగా, అప్పుడు ఇలా అడగాలి. డిడ్ ద స్టూడెంట్స్ లిజన్ వెల్? డిడ్ ద స్టూడెంట్స్ లిజన్ వెల్? మీరు ఈ టాపిక్ చెప్పారా అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అడగాలి. డిడ్ యూ టీచ్ దిస్ టాపిక్? డిడ్ యూ టీచ్ దిస్ టాపిక్? పిల్లలకు అర్థమైందా, వాళ్ళకు అర్థమైందా అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. డిడ్ దే అండర్స్టాండ్? డిడ్ దే అండర్స్టాండ్? ఈరోజు హోంవర్క్ ఇచ్చారా అని అడుగుతూ ఉంటాం, అప్పుడు ఇలా అడగాలి. డిడ్ యూ గివ్ హోంవర్క్ టుడే? డిడ్ యూ గివ్ హోంవర్క్ టుడే? పిల్లలు హోంవర్క్ చేయలేదు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ డిడ్ నాట్ డూ హోంవర్క్. ద స్టూడెంట్స్ డిడ్ నాట్ డూ హోంవర్క్ అంటే పిల్లలు హోంవర్క్ చేయలేదు అని. ఈ క్లాస్ కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. దిస్ క్లాస్ ఈజ్ హార్డ్ టు కంట్రోల్. దిస్ క్లాస్ ఈజ్ హార్డ్ టు కంట్రోల్ అంటే ఈ క్లాస్ కంట్రోల్ చేయడం కష్టం అని. ఈరోజు స్టాఫ్ మీటింగ్ ఉందా అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అడగాలి. ఈజ్ దేర్ ఏ స్టాఫ్ మీటింగ్ టుడే? ఈజ్ దేర్ ఏ స్టాఫ్ మీటింగ్ టుడే? మీటింగ్ టైం ఎంత, మీటింగ్ ఎన్ని గంటలకి, లేదా మీటింగ్ ఏ టైంకి అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అడగాలి. వాట్ టైమ్ ఈజ్ ద మీటింగ్? వాట్ టైమ్ ఈజ్ ద మీటింగ్? హెడ్ మాస్టర్ సార్ నేను పిలుస్తుండు. హెడ్ మాస్టర్ సార్ నన్ను పిలిచాడా?
హెడ్ మాస్టర్ సార్ నిన్ను పిలిచిండు అంటూ ఉంటాం కదా, వీటిని మనం ఇలా చెప్తాం. హెడ్ మాస్టర్ సార్ నిన్ను పిలుస్తుండు అన్నప్పుడు ఇలా చెప్పాలి. ద హెడ్ మాస్టర్ సార్ ఈజ్ కాలింగ్ యూ. ద హెడ్ మాస్టర్ సార్ ఈజ్ కాలింగ్ యూ. హెడ్ మాస్టర్ సార్ నన్ను పిలిచాడా అన్నప్పుడు ఇలా అంటాం. డిడ్ ద హెడ్ మాస్టర్ సార్ కాల్ మీ. డిడ్ ద హెడ్ మాస్టర్ సార్ కాల్ మీ. హెడ్ మాస్టర్ సార్ నిన్ను పిలిచిండు అన్నప్పుడు ఇలా అంటాం. ద హెడ్ మాస్టర్ సార్ కాల్డ్ యూ. ద హెడ్ మాస్టర్ సార్ కాల్డ్ యూ. నిన్న మీరు సెలవు తీసుకున్నారా అని అడిగినప్పుడు ఇలా అడుగుతాం. డిడ్ యూ టేక్ లీవ్ ఎస్టర్డే. డిడ్ యూ టేక్ లీవ్ ఎస్టర్డే. రేపు యూనిట్ టెస్ట్ ఉందా అని అడిగినప్పుడు ఇలా అడుగుతాం. ఈజ్ దేర్ ఏ యూనిట్ టెస్ట్ టుమారో. ఈజ్ దేర్ ఏ యూనిట్ టెస్ట్ టుమారో. ఈ నోట్స్ పిల్లలకి ఇవ్వాలా అని అడిగినప్పుడు ఇలా అడుగుతాం. షుడ్ వి గివ్ దీస్ నోట్స్ టు స్టూడెంట్స్. షుడ్ వి గివ్ దీస్ నోట్స్ టు స్టూడెంట్స్. మీరు నిన్న లెసన్ పూర్తి చేశారా అని అడిగినప్పుడు ఇలా అడుగుతాం. డిడ్ యూ కంప్లీట్ ద లెసన్ ఎస్టర్డే. డిడ్ యూ కంప్లీట్ ద లెసన్ ఎస్టర్డే. ఈ టాపిక్ పిల్లలకు అర్థమవుతుందా, ఈ టాపిక్ పిల్లలు అర్థం చేసుకుంటారా అన్నప్పుడు మనం ఇలా అడగాలి. డూ ద స్టూడెంట్స్ అండర్స్టాండ్ దిస్ టాపిక్. డూ ద స్టూడెంట్స్ అండర్స్టాండ్స్ దిస్ టాపిక్. ఈరోజు సిలబస్ పూర్తి చేయాలి, ఈరోజు సిలబస్ కంప్లీట్ చేయాలి అన్నప్పుడు ఇలా చెప్తాం. వీ హ్యావ్ టు కంప్లీట్ ద సిలబస్ టుడే. వీ హ్యావ్ టు కంప్లీట్ ద సిలబస్ టుడే. ఈ క్లాస్కి మీరు చాలా బాగా టీచ్ చేస్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు అన్నప్పుడు ఇలా చెప్తాం. యు ఆర్ టీచింగ్ దిస్ క్లాస్ వెరీ వెల్. యు ఆర్ టీచింగ్ దిస్ క్లాస్ వెరీ వెల్. ఈరోజు అసెంబ్లీ డ్యూటీ మీకేనా అన్నప్పుడు ఇలా అంటాం. ఈజ్ అసెంబ్లీ డ్యూటీ యువర్స్ టుడే. ఈజ్ అసెంబ్లీ డ్యూటీ యువర్స్ టుడే. పిల్లలు హోంవర్క్ చేయలేదు అన్నప్పుడు ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ డిడ్ నాట్ డూ హోంవర్క్. ద స్టూడెంట్స్ డిడ్ నాట్ డూ హోంవర్క్. ఈ క్లాస్కి అదనపు పీరియడ్ అవసరం, ఎక్స్ట్రా పీరియడ్ అవసరం అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. దిస్ క్లాస్ నీడ్స్ అన్ ఎక్స్ట్రా పీరియడ్. దిస్ క్లాస్ నీడ్స్ అన్ ఎక్స్ట్రా పీరియడ్. మీ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. యువర్ సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యువర్ సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ఈ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ అంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. దిస్ సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్ అని. ఈరోజు స్కూల్ తొందరగా వదిలేస్తారా అని అడిగినప్పుడు ఇలా అడుగుతాం. విల్ ద స్కూల్ క్లోజ్ ఎర్లీ టుడే. విల్ ద స్కూల్ క్లోజ్ ఎర్లీ టుడే. ఈ పిల్లలు చాలా చురుగ్గా ఉన్నారు, ఈ పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారన్నప్పుడు ఇలా అంటాం. దీస్ స్టూడెంట్స్ ఆర్ వెరీ యాక్టివ్. దీస్ స్టూడెంట్స్ ఆర్ వెరీ యాక్టివ్. మీ పీరియడ్కి నేను రానా అని అడిగినప్పుడు ఇలా అడుగుతాం. షల్ ఐ కమ్ టు యువర్ పీరియడ్. షల్ ఐ కమ్ టు యువర్ పీరియడ్. ఈరోజు ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వాలా అన్నప్పుడు ఇలా చెప్తాం. షుడ్ వి గివ్ ప్రాజెక్ట్ వర్క్ టుడే. షుడ్ వి గివ్ ప్రాజెక్ట్ వర్క్ టుడే. పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ ఆర్ మిస్బిహేవింగ్ ఎ లాట్. ద స్టూడెంట్స్ ఆర్ మిస్బిహేవింగ్ ఎ లాట్. మీరు నోట్బుక్ చెక్ చేశారా అని అడిగినప్పుడు ఇలా అడుగుతాం. డిడ్ యూ చెక్ ద నోట్బుక్స్. డిడ్ యూ చెక్ ద నోట్బుక్స్. ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఉందా అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. ఈజ్ దేర్ ఏ పేరెంట్ మీటింగ్ టుడే. ఈజ్ దేర్ ఏ పేరెంట్ మీటింగ్ టుడే. ఈ క్లాస్ రిజల్ట్ బాగాలేదు అన్నప్పుడు ఇలా చెప్తాం. దిస్ క్లాస్ రిజల్ట్ ఈజ్ నాట్ గుడ్. దిస్ క్లాస్ రిజల్ట్ ఈజ్ నాట్ గుడ్. పిల్లలకు మోటివేషన్ అవసరం అన్నప్పుడు ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ నీడ్ మోటివేషన్. ద స్టూడెంట్స్ నీడ్ మోటివేషన్. మీరు ఈ చాప్టర్ ఎలా చెప్పారు అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడుగుతాం. హౌ డు యూ టీచ్ దిస్ చాప్టర్. హౌ డు యూ టీచ్ దిస్ చాప్టర్. ఈరోజు ల్యాబ్ పీరియడ్ ఉంది అన్నప్పుడు ఇలా చెప్తాం. దెర్ ఈజ్ ఏ ల్యాబ్ పీరియడ్ టుడే. దెర్ ఈజ్ ఏ ల్యాబ్ పీరియడ్ టుడే. దెర్ ఈజ్ ఏ ల్యాబ్ పీరియడ్ టుడే. మీరు సిలబస్ ప్లాన్ చేసుకున్నారా అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. హ్యావ్ యూ ప్లాన్డ్ ద సిలబస్.
హ్యావ్ యూ ప్లాన్ ద సిలబస్? ఈ క్లాస్కి నేను కొత్త టీచర్ని అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఐ యామ్ ఏ న్యూ టీచర్ ఫర్ దిస్ క్లాస్. ఐ యామ్ ఏ న్యూ టీచర్ ఫర్ దిస్ క్లాస్. ఈరోజు ఎగ్జామ్ పేపర్స్ కరెక్ట్ చేయాలి అన్నప్పుడు ఇలా చెప్తాం. వీ హ్యావ్ టు కరెక్ట్ ఎగ్జామ్ పేపర్స్ టుడే. వీ హ్యావ్ టు కరెక్ట్ ఎగ్జామ్ పేపర్స్ టుడే. మీరు పిల్లలను బాగా కంట్రోల్ చేస్తున్నారు అన్నప్పుడు ఇలా చెప్తాం. యూ కంట్రోల్ ద స్టూడెంట్స్ వెల్. యూ కంట్రోల్ ద స్టూడెంట్స్ వెల్. ఈరోజు స్టాఫ్ రూమ్ చాలా బిజీగా ఉంది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ద స్టాఫ్ రూమ్ ఈజ్ వెరీ బిజీ టుడే. ద స్టాఫ్ రూమ్ ఈజ్ వెరీ బిజీ టుడే. పిల్లలకు రివిజన్ అవసరం అన్నప్పుడు ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ నీడ్ రివిజన్. ద స్టూడెంట్స్ నీడ్ రివిజన్. ఈ క్లాస్కి మీరు క్లాస్ టీచరా అని అడిగినప్పుడు ఇలా అడుగుతాం. ఆర్ యూ ద క్లాస్ టీచర్ ఫర్ దిస్ క్లాస్? ఆర్ యూ ద క్లాస్ టీచర్ ఫర్ దిస్ క్లాస్? ఈరోజు డ్యూటీ చాలా ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఇలా చెప్తాం. టుడేస్ డ్యూటీ ఈజ్ వెరీ హెవీ. టుడేస్ డ్యూటీ ఈజ్ వెరీ హెవీ అంటే ఈరోజు డ్యూటీ చాలా ఎక్కువగా ఉందని. మీ క్లాస్లో అబ్సెంట్ ఎక్కువ. మీ క్లాస్లో అబ్సెంట్ అయిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. దేర్ ఆర్ మెనీ ఆబ్సెంట్స్ ఇన్ యువర్ క్లాస్. దేర్ ఆర్ మెనీ ఆబ్సెంట్స్ ఇన్ యువర్ క్లాస్. ఈరోజు ప్రాక్టికల్ క్లాస్ ఉందా అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఈజ్ దేర్ ఏ ప్రాక్టికల్ క్లాస్ టుడే? ఈజ్ దేర్ ఏ ప్రాక్టికల్ క్లాస్ టుడే? పిల్లలు చాలా స్లోగా నేర్చుకుంటున్నారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ ఆర్ లెర్నింగ్ వెరీ స్లోలీ. ద స్టూడెంట్స్ ఆర్ లెర్నింగ్ వెరీ స్లోలీ. మీరు కొత్త మెథడ్ ఉపయోగిస్తున్నారా అన్నప్పుడు ఇలా చెప్తాం. ఆర్ యూ యూజింగ్ ఏ న్యూ మెథడ్? ఆర్ యూ యూజింగ్ ఏ న్యూ మెథడ్? ఈరోజు స్పెషల్ క్లాస్ పెట్టాలా, స్పెషల్ క్లాస్ కండక్ట్ చేయాలా అన్నప్పుడు ఇలా చెప్తాం. షల్ వి కండక్ట్ ఏ స్పెషల్ క్లాస్ టుడే? షల్ వి కండక్ట్ ఏ స్పెషల్ క్లాస్ టుడే? పిల్లలు డిసిప్లిన్ పాటించడం లేదు అన్నప్పుడు ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ డిసిప్లిన్. ద స్టూడెంట్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ డిసిప్లిన్. మీరు ఈ క్లాస్కి అసైన్మెంట్ ఇచ్చారా అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. డిడ్ యూ గివ్ అన్ అసైన్మెంట్ టు దిస్ క్లాస్? డిడ్ యూ గివ్ అన్ అసైన్మెంట్ టు దిస్ క్లాస్? ఈరోజు గేమ్స్ పీరియడ్ క్యాన్సిల్ అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. టుడే ద గేమ్స్ పీరియడ్ ఈజ్ క్యాన్సల్డ్. టుడే ద గేమ్స్ పీరియడ్ ఈజ్ క్యాన్సల్డ్. మీ సబ్జెక్ట్ టీచింగ్ స్టైల్ బాగుంది అన్నప్పుడు ఇలా అంటాం. యువర్ టీచింగ్ స్టైల్ ఈజ్ గుడ్. యువర్ టీచింగ్ స్టైల్ ఈజ్ గుడ్. ఈరోజు స్టూడెంట్స్ చాలా అలసటగా ఉన్నారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ లుక్ వెరీ టైర్డ్ టుడే. ద స్టూడెంట్స్ లుక్ వెరీ టైర్డ్ టుడే. మీరు ఈ టాపిక్ రివైజ్ చేస్తారా అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. విల్ యూ రివైజ్ దిస్ టాపిక్? విల్ యూ రివైజ్ దిస్ టాపిక్? రేపు ఇన్స్పెక్షన్ ఉందంట అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. దెర్ ఈజ్ అన్ ఇన్స్పెక్షన్ టుమారో. దెర్ ఈజ్ అన్ ఇన్స్పెక్షన్ టుమారో. పిల్లలను ముందే సిద్ధం చేయాలి అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. వి షుడ్ ప్రిపేర్ ద స్టూడెంట్స్ ఇన్ అడ్వాన్స్. వి షుడ్ ప్రిపేర్ ద స్టూడెంట్స్ ఇన్ అడ్వాన్స్. మీరు లెసన్ ప్లాన్ రాసారా అన్నప్పుడు ఇలా అంటాం. హ్యావ్ యూ రిటన్ ద లెసన్ ప్లాన్? హ్యావ్ యూ రిటన్ ద లెసన్ ప్లాన్? ఈ క్లాస్కి అదనపు శ్రద్ధ అవసరం. ఈ క్లాస్కి ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. దిస్ క్లాస్ నీడ్స్ ఎక్స్ట్రా అటెన్షన్. దిస్ క్లాస్ నీడ్స్ ఎక్స్ట్రా అటెన్షన్. మీరు ఈరోజు లేట్గా వచ్చారు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. యూ కేమ్ లేట్ టుడే. యూ కేమ్ లేట్ టుడే. పిల్లలు ప్రశ్నలు అడుగుతున్నారు అన్నప్పుడు ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ద స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఈ టాపిక్ చాలా కష్టం అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. దిస్ టాపిక్ ఈజ్ వెరీ డిఫికల్ట్. దిస్ టాపిక్ ఈజ్ వెరీ డిఫికల్ట్. మీరు బ్లాక్ బోర్డ్ చాలా క్లియర్గా వాడుతున్నారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. యూ యూజ్ ద బ్లాక్ బోర్డ్ వెరీ క్లియర్లీ. యూ యూజ్ ద బ్లాక్ బోర్డ్ వెరీ క్లియర్లీ. పిల్లలు నోట్స్ రాయడం లేదు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ ఆర్ నాట్ రైటింగ్ నోట్స్. ద స్టూడెంట్స్ ఆర్ నాట్ రైటింగ్ నోట్స్. ఈరోజు సబ్జెక్ట్ మీటింగ్ ఉంది అన్నప్పుడు ఇలా చెప్తాం. దెర్ ఈజ్ ఏ సబ్జెక్ట్ మీటింగ్ టుడే.
దెర్ ఈజ్ ఏ సబ్జెక్ట్ మీటింగ్ టుడే. పిల్లలు ఎగ్జామ్కి భయపడుతున్నారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద ఎగ్జామ్. ద స్టూడెంట్స్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద ఎగ్జామ్స్. మీరు మోడల్ పేపర్ ఇచ్చారా అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. డిడ్ యూ గివ్ ఏ మోడల్ పేపర్? డిడ్ యూ గివ్ ఏ మోడల్ పేపర్? ఈరోజు టెస్ట్ రిజల్ట్ డిస్కస్ చేద్దాం అన్నప్పుడు ఇలా చెప్తాం. లెట్స్ డిస్కస్ టుడేస్ టెస్ట్ రిజల్ట్స్. లెట్స్ డిస్కస్ టుడేస్ టెస్ట్ రిజల్ట్స్. మీ క్లాస్లో టాపర్స్ ఎవరు అని అడిగినప్పుడు ఇలా అడుగుతాం. హూ ఆర్ ద టాపర్స్ ఇన్ యువర్ క్లాస్? హూ ఆర్ ద టాపర్స్ ఇన్ యువర్ క్లాస్? పిల్లలకు ప్రాక్టీస్ కావాలి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ నీడ్ ప్రాక్టీస్. ద స్టూడెంట్స్ నీడ్ ప్రాక్టీస్. మీరు ఈ చాప్టర్ స్కిప్ చేయకండి, మీరు ఈ చాప్టర్ని వదిలేయకండి అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. ప్లీజ్ డోంట్ స్కిప్ దిస్ చాప్టర్. ప్లీజ్ డోంట్ స్కిప్ దిస్ చాప్టర్. మీరు కొత్త పుస్తకం చూసారా అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. హ్యావ్ యూ సీన్ ద న్యూ టెక్స్ట్ బుక్? హ్యావ్ యూ సీన్ ద న్యూ టెక్స్ట్ బుక్? ఈ టాపిక్కి డెమో అవసరం అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. దిస్ టాపిక్ నీడ్స్ ఏ డెమాన్స్ట్రేషన్. దిస్ టాపిక్ నీడ్స్ ఏ డెమాన్స్ట్రేషన్. పిల్లలు ఆలస్యంగా వస్తున్నారు, పిల్లలు లేట్గా వస్తున్నారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ ఆర్ కమ్మింగ్ లేట్. ద స్టూడెంట్స్ ఆర్ కమ్మింగ్ లేట్. మీ పేరెంట్స్కి కాల్ చేశారా అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. డిడ్ యూ కాల్ ద పేరెంట్స్? డిడ్ యూ కాల్ ద పేరెంట్స్? ఈరోజు స్టాఫ్ మీటింగ్ లేట్ అయింది అన్నప్పుడు ఇలా చెప్తాం. ద స్టాఫ్ మీటింగ్ ఈజ్ లేట్ టుడే. ద స్టాఫ్ మీటింగ్ ఈజ్ లేట్ టుడే. మీరు పిల్లలకు బాగా అర్థమయ్యేలా చెప్తారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. యూ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ టు స్టూడెంట్స్. యూ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ టు స్టూడెంట్స్. మీరు నోట్స్ ఇచ్చారా అని అడిగినప్పుడు ఇలా అంటాం. డిడ్ యూ గివ్ నోట్స్? డిడ్ యూ గివ్ నోట్స్? పిల్లలు నోట్స్ రాస్తున్నారా అని అడిగినప్పుడు ఇలా అంటాం. ఆర్ ద స్టూడెంట్స్ రైటింగ్ నోట్స్? ఆర్ ద స్టూడెంట్స్ రైటింగ్ నోట్స్? ఈ టాపిక్ చాలా ఈజీ అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. దిస్ టాపిక్ ఈజ్ వెరీ ఈజీ. దిస్ టాపిక్ ఈజ్ వెరీ ఈజీ. ఈ టాపిక్ కొంచెం కష్టం అన్నప్పుడు ఇలా చెప్తాం. దిస్ టాపిక్ ఈజ్ ఏ లిటిల్ హార్డ్. దిస్ టాపిక్ ఈజ్ ఏ లిటిల్ హార్డ్. పిల్లలకు మళ్ళీ చెప్పాలి అన్నప్పుడు ఇలా చెప్తాం. వి షుడ్ ఎక్స్ప్లెయిన్ అగైన్. వి షుడ్ ఎక్స్ప్లెయిన్ అగైన్. ఈరోజు రివిజన్ క్లాస్. టుడే ఈజ్ ఏ రివిజన్ క్లాస్. టుడే ఈజ్ ఏ రివిజన్ క్లాస్. ఈ క్లాస్ రిజల్ట్ బాగాలేదు అన్నప్పుడు ఇలా చెప్తాం. దిస్ క్లాస్ రిజల్ట్ ఈజ్ నాట్ గుడ్. దిస్ క్లాస్ రిజల్ట్ ఈజ్ నాట్ గుడ్. పిల్లలకు ప్రాక్టీస్ కావాలి. ద స్టూడెంట్స్ నీడ్స్ ప్రాక్టీస్. ద స్టూడెంట్స్ నీడ్స్ ప్రాక్టీస్. పిల్లలు చాలా మెరుగుపడ్డారు, పిల్లలు చాలా ఇంప్రూవ్ అయ్యారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. ద స్టూడెంట్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. మీ సపోర్ట్ వల్ల క్లాస్ బాగుంది అన్నప్పుడు ఇలా చెప్తాం. బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్ ద క్లాస్ ఈజ్ గుడ్. బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్ ద క్లాస్ ఈజ్ గుడ్. ఈరోజు స్టాఫ్ హాజరు తక్కువ. టీచర్స్ తక్కువగా వచ్చినప్పుడు ఈరోజు అటెండెన్స్ తక్కువగా ఉంది టీచర్స్ అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. స్టాఫ్ అటెండెన్స్ ఈజ్ లో టుడే. స్టాఫ్ అటెండెన్స్ ఈజ్ లో టుడే. మీరు ఈ క్లాస్ బాధ్యత తీసుకుంటారా, ఈ క్లాస్ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారా అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. విల్ యూ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ క్లాస్. విల్ యూ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ క్లాస్. పిల్లలకు కౌన్సిలింగ్ అవసరం అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ నీడ్ కౌన్సిలింగ్. ద స్టూడెంట్స్ నీడ్ కౌన్సిలింగ్. ఈరోజు రిజల్ట్ అనౌన్స్ చేయాలి అన్నప్పుడు ఇలా చెప్తాం. వీ హ్యావ్ టు అనౌన్స్ ద రిజల్ట్ టుడే. వీ హ్యావ్ టు అనౌన్స్ ద రిజల్ట్ టుడే. మీరు స్టూడెంట్స్ ప్రోగ్రెస్ రాసారా అని అడిగినప్పుడు ఇలా చెప్తాం. హ్యావ్ యూ రిటర్న్ స్టూడెంట్ ప్రోగ్రెస్. హ్యావ్ యూ రిటర్న్ స్టూడెంట్ ప్రోగ్రెస్. ఈరోజు స్కూల్ ఫంక్షన్ ఉంది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. దెర్ ఈజ్ ఏ స్కూల్ ఫంక్షన్ టుడే. దెర్ ఈజ్ ఏ స్కూల్ ఫంక్షన్ టుడే. పిల్లలు స్టేజ్ ఫియర్తో ఉన్నారు అన్నప్పుడు మనం ఇలా అంటాం. ద స్టూడెంట్స్ హ్యావ్ స్టేజ్ ఫియర్. ద స్టూడెంట్స్ హ్యావ్ స్టేజ్ ఫియర్. మీరు ప్రోగ్రామ్కి హెల్ప్ చేస్తారా అన్నప్పుడు ఇలా చెప్తాం. విల్ యూ హెల్ప్ విత్ ద ప్రోగ్రామ్. విల్ యూ హెల్ప్ విత్ ద ప్రోగ్రామ్.
పిల్లలు చాలా ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. పిల్లలు చాలా ఇంట్రెస్ట్‌గా నేర్చుకుంటున్నారని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ ఆర్ లెర్నింగ్ విత్ ఇంట్రెస్ట్. ద స్టూడెంట్స్ ఆర్ లెర్నింగ్ విత్ ఇంట్రెస్ట్. మీ గైడెన్స్ చాలా ఉపయోగపడింది. మీ గైడెన్స్ చాలా యూజ్ అయిందని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. యువర్ గైడెన్స్ వాస్ వెరీ యూజ్‌ఫుల్. యువర్ గైడెన్స్ వాస్ వెరీ యూజ్‌ఫుల్. ఈరోజు డ్యూటీ చేంజ్ చేశారా అని అడిగినప్పుడు ఇలా అడుగుతాం. డిడ్ యూ చేంజ్ టుడేస్ డ్యూటీ? డిడ్ యూ చేంజ్ టుడేస్ డ్యూటీ? మీరు క్లాస్ మానిటర్ని మార్చారా అన్నప్పుడు మనం ఇలా అంటాం. డిడ్ యూ చేంజ్ ద క్లాస్ మానిటర్? డిడ్ యూ చేంజ్ ద క్లాస్ మానిటర్? పిల్లలు గ్రూప్ వర్క్ బాగా చేశారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ డిడ్ గ్రూప్ వర్క్ వెల్. ద స్టూడెంట్స్ డిడ్ గ్రూప్ వర్క్ వెల్. ఈరోజు చాలా పని అయింది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఏ లాట్ ఆఫ్ వర్క్ గాట్ డన్ టుడే. ఏ లాట్ ఆఫ్ వర్క్ గాట్ డన్ టుడే. మీరు టీం వర్క్ బాగా చేస్తున్నారు అన్నప్పుడు ఇలా చెప్తాం. యు ఆర్ డూయింగ్ గుడ్ టీమ్ వర్క్. యు ఆర్ డూయింగ్ గుడ్ టీమ్ వర్క్. పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించాలి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. వి షుడ్ థింక్ అబౌట్ స్టూడెంట్స్ ఫ్యూచర్. వి షుడ్ థింక్ అబౌట్ స్టూడెంట్స్ ఫ్యూచర్. ఈరోజు క్లాస్ చాలా స్మూత్గా జరిగింది అన్నప్పుడు ఇలా చెప్తాం. టుడేస్ ద క్లాస్ వెంట్ స్మూత్లీ. టుడేస్ ద క్లాస్ వెంట్ స్మూత్లీ. పిల్లలకు సరి అయిన మార్గదర్శనం ఇవ్వాలి. అంటే పిల్లలకు కరెక్ట్ గైడెన్స్ ఇవ్వాలి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. వి షుడ్ గివ్ ప్రాపర్ గైడెన్స్ టు స్టూడెంట్స్. వి షుడ్ గివ్ ప్రాపర్ గైడెన్స్ టు స్టూడెంట్స్. మీరు సీనియర్ టీచర్ అని అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. యు ఆర్ ఏ సీనియర్ టీచర్. యు ఆర్ ఏ సీనియర్ టీచర్. మీ అనుభవం మాకు ఉపయోగము. మీరు సీనియర్ టీచర్ కదా, మీ ఎక్స్పీరియన్స్ అనేది మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. యువర్ ఎక్స్పీరియన్స్ హెల్ప్స్ అస్. యువర్ ఎక్స్పీరియన్స్ హెల్ప్స్ అస్. ఈరోజు స్కూల్ వాతావరణం బాగుంది. ఈరోజు స్కూల్ అట్మాస్ఫియర్ బాగుంది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ద స్కూల్ అట్మాస్ఫియర్ ఈజ్ గుడ్ టుడే. ద స్కూల్ అట్మాస్ఫియర్ ఈజ్ గుడ్ టుడే. పిల్లలు మెల్లగా మారుతున్నారు. పిల్లలు ఇప్పుడే చేంజ్ అవుతుర్రు అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ద స్టూడెంట్స్ ఆర్ చేంజింగ్ స్లోలీ. ద స్టూడెంట్స్ ఆర్ చేంజింగ్ స్లోలీ. మీరు చాలా కూల్గా ఉంటారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. యు ఆర్ వెరీ కోమ్. యు ఆర్ వెరీ కోమ్. మీరు నన్ను ఎంకరేజ్ చేశారు అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. యూ ఎంకరేజ్డ్ మీ. యూ ఎంకరేజ్డ్ మీ. ఈరోజు మంచి టీం వర్క్ చేసామన్నప్పుడు ఇలా చెప్తాం. టుడే వాజ్ గుడ్ టీమ్ వర్క్. టుడే వాజ్ గుడ్ టీమ్ వర్క్. మీరు చాలా పాజిటివ్ అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. యు ఆర్ వెరీ పాజిటివ్. యు ఆర్ వెరీ పాజిటివ్. ఈ క్లాస్ మనం హ్యాండిల్ చేయగలం అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. వి కెన్ హ్యాండిల్ దిస్ క్లాస్. వి కెన్ హ్యాండిల్ దిస్ క్లాస్. అంటే మనం ఈ క్లాస్ని మేనేజ్ చేయగలము అని. ఈరోజు మంచి రోజు. ఈరోజు మంచి డే అన్నప్పుడు ఇలా చెప్తాం. టుడే ఈజ్ ఏ గుడ్ డే. టుడే ఈజ్ ఏ గుడ్ డే. ఈరోజు పిల్లలు బాగా విన్నారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ లిజన్డ్ వెల్ టుడే. ద స్టూడెంట్స్ లిజన్డ్ వెల్ టుడే. క్లాస్ కంట్రోల్ చేయడం ఈజీ అయింది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఇట్ వాజ్ ఈజీ టు కంట్రోల్ ద క్లాస్. ఇట్ వాజ్ ఈజీ టు కంట్రోల్ ద క్లాస్. మీరు ఈ టాపిక్ చాలా క్లియర్గా చెప్పారు. మీరు ఈ టాపిక్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారన్నప్పుడు మనం ఇలా చెప్తాం. యూ ఎక్స్ప్లెయిన్డ్ దిస్ టాపిక్ వెరీ క్లియర్లీ. యూ ఎక్స్ప్లెయిన్డ్ దిస్ టాపిక్ వెరీ క్లియర్లీ. పిల్లలకి ఇప్పుడు అర్థమవుతుంది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ ఆర్ అండర్స్టాండింగ్ నౌ. ద స్టూడెంట్స్ ఆర్ అండర్స్టాండింగ్ నౌ. ఈరోజు క్లాసు టైం సరిపోయింది అన్నప్పుడు ఇలా చెప్తాం. క్లాస్ టైం వాజ్ ఎనఫ్ టుడే. క్లాస్ టైం వాజ్ ఎనఫ్ టుడే. పిల్లలు ప్రశ్నలు అడిగారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ ఆస్క్డ్ క్వశ్చన్స్. ద స్టూడెంట్స్ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఈరోజు హోంవర్క్ తక్కువగా ఇచ్చాం. మనం ఈరోజు హోంవర్క్ తక్కువగా ఇచ్చామని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. వి గేవ్ లెస్ హోంవర్క్ టుడే. వి గేవ్ లెస్ హోంవర్క్ టుడే. పిల్లలు హ్యాపీగా ఉన్నారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ ఆర్ హ్యాపీ. ద స్టూడెంట్స్ ఆర్ హ్యాపీ. ఈ క్లాస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. దిస్ క్లాస్ గాట్ ఏ గుడ్ రెస్పాన్స్.
దిస్ క్లాస్ గాట్ ఏ గుడ్ రెస్పాన్స్. మీరు పిల్లలను ఎంకరేజ్ చేశారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. యూ ఎంకరేజ్డ్ ది స్టూడెంట్స్. యూ ఎంకరేజ్డ్ ద స్టూడెంట్స్. పిల్లలు ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్నారు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ ఆర్ కమ్మింగ్ రెగ్యులర్లీ నౌ. ద స్టూడెంట్స్ ఆర్ కమ్మింగ్ రెగ్యులర్లీ నౌ. ఈరోజు క్లాసు చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నప్పుడు మనం ఇలా చెప్తాం. టుడేస్ క్లాస్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. టుడేస్ క్లాస్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. మీరు ఉదాహరణలు బాగా చెప్పారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. యూ గేవ్ గుడ్ ఎగ్జాంపుల్స్. యూ గేవ్ గుడ్ ఎగ్జాంపుల్స్ అంటే మీరు ఎగ్జాంపుల్స్ బాగా ఇచ్చారు అని. పిల్లలు యాక్టివ్గా పాల్గొన్నారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ యాక్టివ్లీ. ద స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ యాక్టివ్లీ. ఈరోజు రివిజన్ బాగా అయింది అన్నప్పుడు ఇలా చెప్తాం. రివిజన్ వెంట్ వెల్ టుడే. రివిజన్ వెంట్ వెల్ టుడే. పిల్లలకు ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఉంది అన్నప్పుడు ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ హ్యావ్ కాన్ఫిడెన్స్ నౌ. ద స్టూడెంట్స్ హ్యావ్ కాన్ఫిడెన్స్ నౌ. మీరు చాలా ఓపికగా హ్యాండిల్ చేశారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. యూ హ్యాండిల్డ్ ఇట్ వెరీ పేషెంట్లీ. యూ హ్యాండిల్డ్ ఇట్ వెరీ పేషెంట్లీ. ఈరోజు క్లాసు త్వరగా అయిపోయింది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ద క్లాస్ ఫినిష్డ్ క్విక్లీ టుడే. ద క్లాస్ ఫినిష్డ్ క్విక్లీ టుడే. పిల్లలు టైంకి వర్క్ చేశారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ డిడ్ ద వర్క్ ఆన్ టైమ్. ద స్టూడెంట్స్ డిడ్ ద వర్క్ ఆన్ టైమ్. మీరు టైం మేనేజ్మెంట్ బాగా చేశారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. యూ మేనేజ్డ్ ద టైమ్ వెల్. యూ మేనేజ్డ్ ద టైమ్ వెల్. పిల్లలు బాగా రాశారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ వ్రోట్ వెల్. ద స్టూడెంట్స్ వ్రోట్ వెల్. రిజల్ట్ బాగుంది అనుకుంటున్నాను అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ థింక్ ద రిజల్ట్ విల్ బీ గుడ్. ఐ థింక్ ద రిజల్ట్ విల్ బీ గుడ్. ఈరోజు చాలా సంతృప్తిగా ఉంది, చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది అంటాం కదా, అప్పుడు మనం ఇలా చెప్తాం. టుడే ఫీల్స్ వెరీ సాటిస్ఫైయింగ్. టుడేస్ ఫీల్స్ వెరీ సాటిస్ఫైయింగ్. పిల్లలకు ఇంకా ప్రాక్టీస్ ఇవ్వాలి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. వి షుడ్ గివ్ మోర్ ప్రాక్టీస్ టు స్టూడెంట్స్. వి షుడ్ గివ్ మోర్ ప్రాక్టీస్ టు స్టూడెంట్స్. మీరు స్పెషల్ క్లాస్ తీసుకుంటారా అంటూ ఉంటాం కదా మనము, అప్పుడు ఇలా చెప్పాలి. విల్ యూ టేక్ ఏ స్పెషల్ క్లాస్. విల్ యూ టేక్ ఏ స్పెషల్ క్లాస్. ఈరోజు పిల్లలు సీరియస్గా ఉన్నారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ వేర్ సీరియస్ టుడే. ద స్టూడెంట్స్ వేర్ సీరియస్ టుడే. మీరు పిల్లల మీద మంచి ప్రభావం చూపారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. యూ మేడ్ ఏ గుడ్ ఇంపాక్ట్ ఆన్ స్టూడెంట్స్. యూ మేడ్ ఏ గుడ్ ఇంపాక్ట్ ఆన్ స్టూడెంట్స్. పిల్లలు ఇప్పుడు డిసిప్లిన్ పాటిస్తున్నారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ ఆర్ ఫాలోయింగ్ డిసిప్లిన్ నౌ. ద స్టూడెంట్స్ ఆర్ ఫాలోయింగ్ డిసిప్లిన్ నౌ. ఈ క్లాస్ని మనం సరిగ్గా గైడ్ చేస్తున్నాం అన్నప్పుడు ఇలా చెప్తాం. వి ఆర్ గైడింగ్ దిస్ క్లాస్ ప్రాపర్లీ. వి ఆర్ గైడింగ్ దిస్ క్లాస్ ప్రాపర్లీ. మీరు చాలా పాజిటివ్గా మాట్లాడారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. యూ స్పోక్ వెరీ పాజిటివ్లీ. యూ స్పోక్ వెరీ పాజిటివ్లీ. ఈరోజు క్లాసు చాలా ఎనర్జెటిక్గా ఉంది అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇలా చెప్పాలి. ద క్లాస్ వాజ్ ఎనర్జెటిక్ టుడే. ద క్లాస్ వాజ్ ఎనర్జెటిక్ టుడే అంటే ఈరోజు క్లాసు ఎనర్జెటిక్గా ఉంది అని. మీరు మంచి రోల్ మోడల్ అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. యూ ఆర్ ఏ గుడ్ రోల్ మోడల్. యూ ఆర్ ఏ గుడ్ రోల్ మోడల్. పిల్లలు మిమ్మల్ని గౌరవిస్తున్నారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ రెస్పెక్ట్ యూ. ద స్టూడెంట్స్ రెస్పెక్ట్ యూ. మీ సహకారం చాలా అవసరం. మీ కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. యువర్ కోఆపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యువర్ కోఆపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పిల్లల కోసం మనం ఇంకా కష్టపడాలి అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. వి షుడ్ వర్క్ హార్డర్ ఫర్ ద స్టూడెంట్స్. వి షుడ్ వర్క్ హార్డర్ ఫర్ ద స్టూడెంట్స్. మీరు పిల్లలకు మంచి దిశ చూపించారు అంటే మీరు పిల్లలకు మంచి డైరెక్షన్ చూపించారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. యూ షో ద స్టూడెంట్స్ ద రైట్ డైరెక్షన్. యూ షో ద స్టూడెంట్స్ ద రైట్ డైరెక్షన్.
పిల్లలు ఇప్పుడు బాధ్యతగా ఉన్నారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ నౌ. ద స్టూడెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ నౌ. ఈ క్లాస్లో మంచి డిసిప్లిన్ ఉంది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. దెర్ ఈజ్ ఏ గుడ్ డిసిప్లిన్ ఇన్ దిస్ క్లాస్. దెర్ ఈజ్ గుడ్ డిసిప్లిన్ ఇన్ దిస్ క్లాస్. మీరు పిల్లలను బాగా అర్థం చేసుకుంటారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. యూ అండర్స్టాండ్ ద స్టూడెంట్స్ వెల్. యూ అండర్స్టాండ్ ద స్టూడెంట్స్ వెల్. పిల్లలు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ ఆర్ ఫాలోయింగ్ యూ. ద స్టూడెంట్స్ ఆర్ ఫాలోయింగ్ యూ. పిల్లలకు ఇంకా గైడెన్స్ అవసరము అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ నీడ్ మోర్ గైడెన్స్. ద స్టూడెంట్స్ నీడ్ మోర్ గైడెన్స్. అంటే పిల్లలకి ఇంకా ఎక్కువ గైడెన్స్ అవసరం అనేది మనం ఇక్కడ చెప్తున్నాం. మీరు మంచి సపోర్ట్ ఇస్తున్నారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. యు ఆర్ గివింగ్ గుడ్ సపోర్ట్. యు ఆర్ గివింగ్ గుడ్ సపోర్ట్. ఈ క్లాస్ని మనం సక్సెస్ చేయగలము అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. వీ కెన్ మేక్ దిస్ క్లాస్ సక్సెస్ఫుల్. వీ కెన్ మేక్ దిస్ క్లాస్ సక్సెస్ఫుల్. వీ కెన్ మేక్ దిస్ క్లాస్ సక్సెస్ఫుల్. ఈరోజు టీచింగ్ ఎంజాయ్ చేశాను అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ ఎంజాయ్డ్ టీచింగ్ టుడే. ఐ ఎంజాయ్డ్ టీచింగ్ టుడే. మీరు టీంని బాగా నడిపారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. యూ లీడ్ ద టీమ్ వెల్. యూ లీడ్ ద టీమ్ వెల్. ఈరోజు చాలా మంచి అనుభవం, ఈరోజు మంచి ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. టుడే వాజ్ ఏ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. టుడే వాజ్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. పిల్లలు మీ మాటలను గుర్తుపెట్టుకుంటారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ రిమెంబర్ యువర్ వర్డ్స్. ద స్టూడెంట్స్ రిమెంబర్ యువర్ వర్డ్స్. మీరు పిల్లలకు మంచి ప్రేరణ, మీరు పిల్లలకు మంచి ఇన్స్పిరేషన్ అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. యు ఆర్ ఏ గుడ్ ఇన్స్పిరేషన్ టు స్టూడెంట్స్. యు ఆర్ ఏ గుడ్ ఇన్స్పిరేషన్ టు స్టూడెంట్స్. ఈరోజు స్కూల్ డే సూపర్గా జరిగింది, చాలా బాగా జరిగింది అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇలా చెప్తాం. టుడే స్కూల్ డే వాజ్ గ్రేట్. టుడే స్కూల్ డే వాజ్ గ్రేట్. పిల్లల కోసం మనం గర్వపడవచ్చు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. వీ కెన్ బీ ప్రౌడ్ ఆఫ్ ద స్టూడెంట్స్. వీ కెన్ బీ ప్రౌడ్ ఆఫ్ ద స్టూడెంట్స్. పిల్లలు ఆలస్యంగా వస్తున్నారు, పిల్లలు లేట్గా వస్తున్నారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ద స్టూడెంట్స్ ఆర్ కమ్మింగ్ లేట్. ద స్టూడెంట్స్ ఆర్ కమ్మింగ్ లేట్. మీరు పేరెంట్స్కి కాల్ చేశారా అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. డిడ్ యూ కాల్ ద పేరెంట్స్. డిడ్ యూ కాల్ ద పేరెంట్స్. ఈరోజు స్టాఫ్ మీటింగ్ లేట్ అవుతుంది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ద స్టాఫ్ మీటింగ్ ఈజ్ లేట్ టుడే. ద స్టాఫ్ మీటింగ్ ఈజ్ లేట్ టుడే. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ టాపిక్కి రిలేటెడ్గా మీకు వీడియోస్ చేయాలి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ అనేది నాకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే అందరూ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై ఒపీనియన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీలాంటి టీచర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్.